అయిపోయినాయిలేండి ఇప్పుడు అంతా. పోయినాయి అంటారా? 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా ఏముంటాయి భావోద్వేగాలు. ఉమ్. ఏదో ఆ రాష్ట్రము ఆ కథ అక్కడుండే అంటే అక్కడ సమస్యలకి 2 పార్టీలకి ప్రత్యామ్నాయంగా చూస్తున్నారు కాంగ్రెస్ పార్టీని అనుకోవచ్చా? అంటే కాదు. తెలుగుదేశంకి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ ని చూస్తున్నారని అది అనుకోవచ్చా? ట్రెడిషనల్ ఓట్ బ్యాంక్ నేను చెప్పేది పూర్తిగా. ఓకే. అటువంటప్పుడు ఆ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీకి షిఫ్ట్ అయింది. ఉమ్. అక్కడ పార్టీ దెబ్బతినడంతో షిఫ్ట్ అయింది. ఉమ్. కానీ ఇప్పుడు ఈ సారథ్యం తీసుకున్నాక జిల్లాలన్నింటినూ పర్యటిస్తుంది. అవును. పర్యటించింది. పాత తరం కాంగ్రెస్ నాయకులు కొందరుంటే వాళ్ళను కూడా కలుస్తుంది. అవును. స్థలాలు సంప్రదింపులు ఏదో చేస్తుంది. ఉమ్. చేస్తున్నప్పుడు ఇంకా స్లోగా ఏమవుతుందంటే అక్కడ కూడా ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. ఉమ్. ఉండినప్పుడు ఆమె పోటీ పెట్టించగల స్తోమత ఉంది. ఉమ్. అన్ని సీట్లలోనో కొన్ని సీట్లలోనో ఎక్కడెక్కడ పోటీలు పెడతారు. పోటీలు పెట్టినప్పుడు కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికిప్పుడైతే కనుక నేను ఇంకా 2 నెలల ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి, 2 నెలలే ఉన్నాయి కాబట్టి, అది సంవత్సరం కిందట ఆమెను పిసిసి సారథ్యం వహించితే అది వేరు పరిస్థితులు. ఇప్పుడు దగ్గర ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఇంకొక మాసంలోనో 2 మాసాల్లోనూ జరిగేటప్పుడు పెద్ద ప్రభావం చూపుతుంది అనుకోను. మళ్ళీ తర్వాత భవిష్యత్తులో జరగబోయే 2029 ఎన్నికల్లో అయితే తప్పకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభావం ఉంటుంది ఈ సారథ్యం ఉన్నప్పుడు. దానికి కృషి చేసుకుంటుంది. అందులో పార్టీలో భాగంగా పెట్టినప్పుడు ఆ ట్రెడిషనల్ ఓటు నుంచే ఎన్నో కొంత ఓటింగ్ శాతం చీలిపోతుంది. చీలిపోయినప్పుడు ఇప్పటికే ప్రభుత్వ వ్యతిరేకత అనేది ప్రజల్లో ఉంది ఆంధ్రప్రదేశ్లో. అటువంటిది మళ్ళీ ఈమె అక్కడ కాంగ్రెస్ పార్టీ తరఫున సభ్యులను పెట్టినప్పుడు ఎంతో కొంత ఓటు కాంగ్రెస్ పార్టీ ఓట్ బ్యాంక్ నుంచే రావాలా. వ్యతిరేకత అంటే ఒక్క మాట అండి, 99%, 99.5% మేనిఫెస్టో అమలు చేశామని వాళ్ళు చెప్తున్నప్పుడు వ్యతిరేకత కనిపిస్తుంది అంటారా? పూర్తిగా మరో ప్రశ్నకు చెప్తాను. ఓకే. అది ఎంతో కొంత అక్కడి నుంచి రావాల్సిందే. ఓకే. వచ్చినప్పుడు ఇది ఎవరికి నష్టం జరుగుతుంది? వైఎస్ఆర్సీపీకే నష్టం జరుగుతుంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి నష్టం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి కదా, అందుకని నష్టం జరిగితే అది అతనికే ఇబ్బందికరం. ఇంతకుముందే పార్టీ మీద అంటే ప్రభుత్వం మీద అసంతృప్తి ఒకటి ఉంది. తర్వాత ఈమె పోటీ పెట్టడం అయితేనేమి ఇవన్నీ కారణాలతో అక్కడ ఇబ్బందికర పరిస్థితులే అంట వైఎస్ఆర్సీపీకి. సో ఇప్పుడు మరి అట్లాంటప్పుడు 99.5% మేము మేనిఫెస్టోని అమలు చేసాం, అన్ని హామీలు కూడా అమలు చేసామని చెప్పి, సంక్షేమ పథకాలు అన్ని కూడా అందరికీ గ్రాస్ రూట్ లెవెల్లో అందరికీ అందుతున్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నప్పుడు ఇంకా ప్రభుత్వ వ్యతిరేకత అనేది అక్కడ ఉత్పన్నం అవుతుంది అనుకోవచ్చా? వాళ్ళు చెప్పుకునేది కదా సోత్కర్ష్ అంటారు. నేను కాదన్ను, కానీ ఇప్పటి వరకు చెప్పచ్చు. కానీ మేము వెళ్ళినప్పుడు ప్రజలతో మాట్లాడినా అక్కడక్కడ ఏదన్నా ఎట్లుంది ఏం పరిస్థితులు అని మామూలు రాజకీయ నాయకులు కాబట్టి సహజంగా నడుస్తుంటాయి. నడిచినప్పుడు అక్కడ ప్రజలు చెప్పేది అంత అసంతృప్తి ఉంది, ఈ మారు ఇబ్బందికరమే సార్ వైఎస్ఆర్సీపీకి అని చెప్తుంటారు. చెప్పినప్పుడు అక్కడ పరిస్థితులు కూడా చూసినప్పుడు అంచనా వేసినప్పుడు ప్రభుత్వం నేను అన్ని సంక్షేమ పథకాలు అమలు చేసినానన్నా ఏ పథకం కూడా ఫుల్ సాచురేషన్ ఉండదు. అంటే ఫుల్ సాచురేషన్ అంటే ఒక పథకమే తీసుకోండి, ఆ పథకం 100% మందికి ఇవ్వలేనప్పుడు ఒక 40% మందికి ఇచ్చినప్పుడు మిగతా 50% మందో 60% మందో అసంతృప్తి ఉంటుంది కదా. దానికి తోడు ప్రభుత్వ పనితీరు చూసినప్పుడు అభివృద్ధి చూస్తారు, సంక్షేమం చూస్తారా, అన్ని చూసినప్పుడు వాళ్ళ సంతృప్తి మేరకు ప్రభుత్వం పని చేయలేదనే ఒక అసంతృప్తి ఉంది. అదొకటి కారణం అవుతుంది. ఇవన్నీ కలబోసినప్పుడు అందులో ఆ పార్టీకి వ్యతిరేక శక్తులు అంటే తెలుగుదేశం జనసేన మొదటి నుంచి కూడా నేను చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీ జనసేన కలిస్తే కొంత వైఎస్ఆర్సీపీకి ఇబ్బందికర పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో. కుల సమీకరణలు తీసుకున్నా, ఇంకొక విధంగా చూసుకున్నా ఆ ఇబ్బంది. అటువంటి ఇబ్బంది ఉన్న సమయంలోనే ఈమె కాంగ్రెస్ పార్టీకి పార్టీ పగ్గాలు తీసుకోవటము, షర్మిలమ్మ గారు జిల్లాల్లో పర్యటిస్తుండము, ఇవన్నీ ఏమవుతాయంటే అవన్నీ ప్రతికూల అంశాలు అవుతాయి వైఎస్ఆర్సీపీ. అన్ని రేపు పొద్దున ఎన్నికల్లో ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది వైఎస్ఆర్సీపీకి. అందులోనూ ముందరైతే ఒక 3 మాసాల ముందర 4 మాసాల ముందరైతే కొంత ప్రజల్లో డోలాయమాన పరిస్థితి ఉన్నది. తెలుగుదేశం జనసేన కలుస్తుందా లేదా అని. అది ఆయన అరెస్ట్ చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్, బాలకృష్ణ ముగ్గురు కలిసి ఆయన
చర్చించడం జరిగింది జైల్లోనే. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు స్టేట్మెంటే ఇచ్చాడు, మేము కలిసి పోటీ చేస్తామని. ఇటు రెండు అటు ఇటు సర్దుకుంటారులేండి. అది కలిసి పోటీ చేసినప్పుడు ఒకటి, మళ్ళీ షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ నాయకత్వం వచ్చింది. ఇవన్నీ ఇబ్బందికర పరిస్థితులు ఏంట, ప్రతికూల అంశాలే జగన్కు. మీకు ఇంత రాజకీయ అనుభవం ఉంది, సో మీరు మినిస్టర్గా కూడా చేశారు కాబట్టి, సో కుల సమీకరణాలు అని మనం ఆంధ్రప్రదేశ్ విషయంలోనే మనం మాట్లాడుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇటు పక్కన తెలంగాణలో మొన్న ఎన్నికలు జరిగినాయి, ఇలాంటి కుల సమీకరణాలు ఎక్కడ కూడా తెలంగాణలో జరగలేదు. ఏంటి ఆంధ్రప్రదేశ్కి తెలంగాణ ఎన్నికలకి కారణం, అక్కడ వ్యత్యాసం ఏంటని కానీ చెప్తారు? ఇక్కడ ఎందుకు జరగలేదు అంటే, నేనంటే విభిన్న కులాలు కాదు, మెయిన్ ఓట్ బ్యాంక్ గురించి మాట్లాడుతున్నాను. అవును, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం 3 కులాలను చూసుకుంటే, రెడ్డి సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, కాపు సామాజిక వర్గం. సో ఈ 3 కులాల మధ్యనే అక్కడ ఆధిపత్య పోరు జరుగుతోందని అనుకోవచ్చు కదా ఇప్పుడు. అంటే నేను ఆధిపత్య పోరు అని కూడా ఎట్లా అంటాను? ఇప్పుడు వాళ్ళిద్దరు కలిస్తేనే కదా మీరు ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, జనసేన కాంగ్రెస్ తెలుగుదేశం కలిసినప్పుడు దాని పరిస్థితి, రాజకీయ మార్పులు సహజంగా ఉంటాయి. సహజంగా ఉన్నప్పుడు దాని పరిణామాలని నేను చెప్తున్నాను. ఎందుకంటే అందులో ఇమిడి ఉంటారు, అందరూ ఉంటారు, కులాలు ఇమిడి ఉంటాయి, రకరకాలు ఉంటాయి. అందరికీ ఆధిపత్యం ఒక చోటు ఉండదు కదా. ఇప్పుడు రాయలసీమలో కాపులు అనే పిల్లకి రెడ్లు వస్తారు అనుకోండి, రెడ్లకు మా అందరికి సర్టిఫికేట్ కాపునే ఉంటది. రెడ్డి కులస్తులనే అనేది ఉండదు, కాపు కులస్తులనే ఉంటది. ఉండినప్పుడు మరి ఇక్కడ కాపులు అక్కడ కాపులు ఒకటే కావాలి కదా. కానీ అది ఎట్నో పూర్వకాలం నుంచి ఇక్కడ రెడ్లు వాళ్ళు ప్రత్యేక కులంగానే చూస్తా అన్నారు, కాపుల కింద ట్రీట్ చేయడం లేదు. కానీ మాకు ఎస్ఎల్సి రిజిస్టర్ లో కానీ ఎక్కడ కూడా సర్టిఫికేట్ కాపునే ఉంటది. ఏదో ఏ పరిస్థితుల వల్ల ఆ సమీకరణ వచ్చింది. అంటే సమీకరణాలు వచ్చినాయి, మనమేం కాదనట్లే. కానీ తెలంగాణలో అట్లాంటి సమీకరణాలు కనిపించవు కదా, ఎన్నికల్లో మన కనిపించలేదు మనకి, అక్కడ మాత్రమే కనిపించింది. లేదు, ఇక్కడ కూడా వచ్చినాయి, రాలేదు. ఇక్కడ మనం ఒక పార్టీల గురించి మనం మాత్రమే ఆలోచించాం, అక్కడేమో కుల సమీకరణాల గురించి ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది, అక్కడ టిఆర్ఎస్ కు వెలమలు బాగానే గుర్తించినారు కదా. వెలమలు గుర్తించారని అనుకోవాలా, టిఆర్ఎస్ పార్టీని బాగా గుర్తించారని అనుకోవాలా? ఎట్లన్నా కానీ టిఆర్ఎస్ ని గుర్తించని, కేసీఆర్ గుర్తించని, అదేమో కనపడుతుంది కదా ప్రస్ఫుటంగానే. మిగతా కులాలు ఇట్లా కాంగ్రెస్ వైపు మళ్ళీనాయి. రెడ్లు కానీ, అంటే రెడ్లు అంటే కాపులు అవుతారు అనుకో, ఇక్కడ ఉండే విశ్లేషణ ఇక్కడ కూడా వస్తుంది. అలాగే మిగతా ఎస్సీలు కానీ మైనారిటీస్ కానీ ఈడ ఎక్కువ కలిసి వచ్చినారు కాంగ్రెస్ కు. అక్కడ ఇప్పుడిప్పుడే కాకుండా నెక్స్ట్ ఎలక్షన్కి అయితే వాళ్ళు కలిసి వస్తారు. అది సహజంగా జరుగుతుందంటే కదా. అంటే మన తెలుగు రాష్ట్రంలోనే ఈ రకమైన సామాజిక సమీకరణ ఉన్నాయి కదా, ఎందుకు లేవు? మనం బీహార్ లాంటి రాష్ట్రాన్ని చెప్పుకుంటాం. మనం కాదు యూపీలో లేవా? యూపీలో ఉండొచ్చు, ఉండదు. యూపీ, బీహార్ యాదవులు, యాదవులు ఉన్నారు, యాదవులను వ్యతిరేకించే పార్టీలు ఉన్నాయి, రకరకాలు ఉన్నాయిలేండి. ఇవి ఎక్కడో ఒక చోట అంతర్లీనంగా పనిచేస్తుంటాయి. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ అని కాదు, తెలంగాణ అని కాదు, మొత్తం దేశం మొత్తం మీద అవి ప్రస్ఫుటంగా కనపడినట్టు కూడా ఉండొచ్చు, లేదు ప్రస్ఫుటంగా కూడా కనపడచ్చు. 10 సంవత్సరాల నుంచి విశ్వసించని కాంగ్రెస్ పార్టీని ఈ రోజున ప్రజలు విశ్వసించే అవకాశం షర్మిల గారు వచ్చిన తర్వాత ఉంటుందని అనుకోవచ్చా? కొంచెం ముందేనే కదా నేను చెప్తాను. అయితే ఇప్పుడు ఎన్నికల్లో దాని కనిపిస్తుందా నేను చెప్పలేను. కానీ 29 ఎన్నికల్లో అయితే మాత్రం ఖచ్చితంగా కనపడుతుంది. అంటే కాంగ్రెస్ పార్టీ టార్గెట్ 29 ఆంధ్రప్రదేశ్ టార్గెట్ అనుకోవచ్చు. వాళ్ళు అనుకోవాలా, వాళ్ళ టార్గెట్లు వాళ్ళకు ఉంటాయి, కానీ వాళ్ళ పార్టీ టార్గెట్ నేను ఫిక్స్ చేయలేను కదా. కానీ షర్మిల గారిని తీసుకురావడంలో టీడీపీ అధినేత చంద్రబాబు గారి పాత్ర చాలా ఉందని చెప్పి టీడీపీకి సంబంధించిన వాళ్ళు చెప్తున్నారు, ఇటు పక్కన వైసీపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. దాంట్లో ఏమన్నా నిజం ఉందండి? దాంట్లో నేను నమ్మలేను పూర్తిగా, ఎందుకంటే ఆయనకు కాంగ్రెస్ పార్టీకి పెద్ద సంబంధాలు లేవు కదా. అదేంటి 2019లో ఇద్దరు కలిసే కదా మాట్లాడుకున్నారు. 2019లో రాహుల్ గాంధీ గారితో డైరెక్ట్ గా వెళ్ళి ఢిల్లీలో మాట్లాడారు, కలిసి పోటీ చేద్దాం అన్న విషయంలో. తెలంగాణ వరకు అక్కడ లేదు, ఆంధ్రప్రదేశ్కి ఏం లేదని అంటారా? ఓట్ల చీలిక వ్యవహారం ఇప్పుడు ఏదైనా రాజకీయం కదండి, ఎక్కడైనా మీరు కాదన్నా నేను కాదన్నా రాజకీయాల్లో ఏదైనా జరగచ్చు అని అంటారు కదా. అలాంటి ఈ సిచ్యువేషన్ అక్కడ వచ్చిందేమో అనుకోవచ్చు కదా. ఏదైనా జరుగుతుందంటే అన్ని జరుగుతాయని కాదులేండి. అఫ్కోర్స్ అక్కడ సమీకరణలు వేరున్నాయి, ఇతర రాష్ట్రాల్లో వేరే సమీకరణలు ఉండొచ్చు. ఎన్ని మామూలుగా జరిగేటి నేను యాంగిల్లో చూడడం. షర్మిల గారిని తీసుకురావడంలో చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉండదంటారని నేను అనుకోను. ఎందుకంటే అది కాంగ్రెస్ పార్టీ వ్యవహారం, ఇక్కడే కాదు కదా దేశం మొత్తం మీద జరుగుతుండేది. ఆ సమీకరణలో భాగంగానే వచ్చిండొచ్చు. ఆమెను మా పార్టీకి చెప్పిండొచ్చు. ఇప్పుడు
కాకపోయినా నీకు ఏదన్నా చూస్తాంలే అని చెప్పిండొచ్చు. ఆమెను అక్కడ పార్టీ తిరగమన్నారు. సో ఇప్పుడు టీడీపీ, పవన్ కళ్యాణ్ గారు, జనసేన రెండు కలిస్తే మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందికర కష్టం పరిస్థితి అని అంటారు. సో అంటే ఏ రకమైన వ్యత్యాసం కనిపించే అవకాశం ఉంటుంది మీ ఉద్దేశంలో? అంటే నేను మాట్లాడేది సర్వేలు ఏం లేవు నా దగ్గర. అట్లా సర్వే ఇవాళ ఒక సర్వే కూడా వచ్చింది, నిజంగా మీరు అన్నదే కరెక్ట్ ఇది దాంట్లో కాదు. జనరల్ గా మనం ప్రజలను కలుస్తారు కదా రాష్ట్రంలో నుంచి, ఏదో ఒక పన్నుల మీదనో హాస్పిటల్స్కి వచ్చిన వాళ్ళు రకరకాల వాళ్ళు కలుస్తుంటారు కాబట్టి వాళ్ళతో చర్చించినప్పుడు వచ్చిన సారాంశాన్ని బట్టి నేను చెప్తున్నాను. అంటే ఇప్పుడు మీరు అనుకున్న పొత్తు కానీ కలయిక కానీ 2014 నుంచి కొనసాగుతుంది. 2014లో జనసేనతో కలిసి వెళ్దామన్న ఆలోచన ఆయనకుంది, చంద్రబాబు గారికి ఉంది. బీజేపీతో కలిసి వెళ్ళారు ఆయన, 4.5 ఏళ్ల పాటు బీజేపీతో కలిసి ప్రభుత్వంలో వెళ్ళారు ఆయన. ఆ తర్వాత సరే ఈ విషయంలో ఏది మన ప్రత్యేక హోదా విషయంలో ఏం చేయలేకపోయారని చెప్పి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాచి లడ్డు తీసుకొచ్చారని చెప్పి ఆయన మాట్లాడారు ఆ రోజున. సో మళ్ళీ ఆ తర్వాత విడిపోయారు, పాచిపోయిన లడ్డు ఇచ్చారు వాళ్ళు, ఏం చేయలేదని చెప్పి. సో 2019 అయిపోయిన తర్వాత మళ్ళీ ఎలక్షన్స్ టైంలో మళ్ళీ వీళ్ళంతా కలిసి ఒక కూటమిగా ఏర్పడి మళ్ళీ ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అగైనెస్ట్ గా ముందుకు రావాలన్న ప్రయత్నం చేయటం, దీన్ని ఏ రకంగా ఆలోచించాలని అంటారు? దాంట్లో రాజకీయ సమీకరణలో అంతేనా?